హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు సత్యం మహిమ. నవనీతపురాన్ని సత్యశీలుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. అతడు పేరుకు తగ్గట్టే సత్యాన్ని నిష్టగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీలుడి ఇంట లక్ష్మి, యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారు అనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళు అమ్ముడు కాక సరుకు దిగబడిపోయి నష్టపడిన వాళ్ళు ఉదయమే తమ సరుకును రాజుగారికి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. నవనీతపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలింది కాదు. ఈ దారిద్ర్యం ఎవరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నదే, దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మరాదు అనుకున్నాడు ఆ బ్రాహ్మడు. ఆయన ఒకనాడు తన దారిద్ర్యానికి చిహ్నాలు అయిన చింకి పాతలు, చినిగిన గొంగళి, చిల్లుల చెప్పులు ఒక మూట కట్టి దాన్ని నెత్తిన పెట్టుకొని తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దారిద్ర్యం దారిద్ర్యం ఎవరైనా కొంటారా అని కేక పెట్టాడు. రాజుగారు ఆ కేక విని ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్టుంది, నా దగ్గరికి పిలుచుకునిరా అని భటుణ్ణి పంపాడు. బ్రాహ్మణుడు వచ్చి తన నెత్తిమీది మూటను దించి, మహారాజా, నాకున్నది అంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకు ఏమిటి అన్నాడు రాజు. దారిద్ర్యం మహారాజా, నా సొంత దారిద్ర్యం అన్నాడు బ్రాహ్మణుడు. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. బ్రాహ్మణుడు వర్తక ధర్మంలోనే మాట్లాడాడు. ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు. ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణునితో, అయ్యా, నీ దారిద్ర్యాన్ని ఎంతకు అమ్ముతావు అన్నాడు. 500 వరహాలకు అమ్ముతాను అన్నాడు ఆ బ్రాహ్మడు. రాజు బ్రాహ్మణునికి 500 వరహాలు ఇప్పించి అతని యొక్క చింకి పాతల మూటను తన సామాన్ల కొట్లో పెట్టించాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్త్రీ లాంటి మనిషి తన ఇంటి లోపలి నుంచి బయటికి పోతూ అతనికేసి వచ్చింది. ఎవరమ్మా నీవు? ఎప్పుడు మా ఇంటికి వచ్చావు? ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని. ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంతో ఉన్నాను. కానీ ఇవాళ నీవు దారిద్ర్యాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలచలేదు అన్నది ఆమె. నీ ఇష్టం, నేను రమ్మంటే నీవు రాలేదు, బుద్ధిపూర్వకంగా వచ్చావు, తగిన కారణం ఉండే వెళుతున్నావు, నేను ఆక్షేపణ చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటికి పోతూ ఉండడం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు. నేను ధర్మాన్ని. లక్ష్మి వెళ్ళినాక నేను ఉండి నీకు ఏమీ ఉపయోగం లేదు. లక్ష్మి ఉండబట్టే నీవు ఇంతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అన్నది. తర్వాత కీర్తి దేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. తనను అభిమానించిన దేవతలు అందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటకు వచ్చింది. అమ్మా, నీవు ఎవరు?
ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని, మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండిన ఆదరం ఇక ముందు ఉండదు ఏమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది ఆ దేవత. అమ్మా, నీవు ఉంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను. వారందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది, కానీ నీవు వెళ్ళటం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకు ఏ అపచారము జరగలేదు, అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజు వారిని అడిగాడు. సత్యం ఉండే చోట మేము ఉండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుంది అనుకున్నాం, రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాం అన్నారు వాళ్ళు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.